తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చిస్తున్నారు. పలువురు మంత్రులు శాఖల్లో మార్పులపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అదేవిధంగా 2 బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సభలకు హాజరు కావాలని ఖర్గే అండ్ రాహుల్ గాంధీని సీఎం రేవంత్ కోరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చిస్తున్నారు. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అదేవిధంగా 2 బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సభలకు హాజరు కావాలని ఖర్గే అండ్ రాహుల్ గాంధీని సీఎం రేవంత్ కోరారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కీలక భేటీలో మరి కొత్త శాఖలకు సంబంధించి మంత్రులకి ఏ శాఖలు అప్పచెప్పే ఆలోచనలో ఉన్నారు అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. సో దాని మీద మరిన్ని డీటెయిల్స్. సీఎం రేవంత్ రెడ్డి రెండవ రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతా ఉంది. ఏఐసీసీ అధిష్టాన పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా కేబినెట్ లో కొనసాగుతున్నటువంటి మొదటి నుంచి ఇప్పుడు కొత్తగా కేబినెట్ లో చేరినటువంటి 3 మంత్రులకు సంబంధించి శాఖల కేటాయింపుకు సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరిగింది. అందులో ప్రధానంగా మొదటి నుంచి కొనసాగుతున్నటువంటి నేతల వద్ద ఉన్నటువంటి కీలక శాఖలను కూడా మార్పులు చేర్పులు చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. అందులో ప్రధానమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి మంత్రి పదవుల్లో కొనసాగుతున్నటువంటి నేతల దాదాపుగా ఉన్నటువంటి నేతల్లో 15 మంది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 3తో కలుపుకొని 15 మంది సీఎంతో సహా 15 మంది కేబినెట్లో ఉన్నారు. అందులో దాదాపుగా ఈ యొక్క శాఖల మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి కూడా ఇదే చర్చ అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి అనేటటువంటి అంశానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి హోంశాఖ, ఆర్థిక శాఖ, వీటితో పాటుగానే వివిధ శాఖల మార్పులు కూడా జరిగేటటువంటి అవకాశం ఉన్నట్లయితే మనకు సమాచారం అంతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా వీటిపైన ఇవాళ మధ్యాహ్నం తర్వాత కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొదట కొత్తగా వచ్చినటువంటి మంత్రులకు అదనపు అంటే 1 కంటే ఎక్కువగా శాఖలు ఉన్నటువంటి మంత్రుల వద్ద నుంచి లేదంటే సీఎం వద్ద ఇప్పటివరకు కేటాయించని శాఖలు ఏవైతే ఉంటాయో వాటిని సీఎం వద్దనే ఉన్నాయి. ఆ శాఖలను కేటాయించాలనేటటువంటి ప్రతిపాదన ఒకటి కాగా మరొకటి పూర్తి స్థాయిలో కూడా శాఖల మార్పులు చేర్పులు చేసి కొత్తగా మంత్రివర్గంలో చేరినటువంటి మంత్రులకు కూడా కీలకమైనటువంటి శాఖలు అప్పగించాలనేటటువంటి యోచనలో ఉన్నట్లు తెలుస్తా ఉంది అధిష్టానం. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో భేటీ అయ్యారు. ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క అంశాలను చర్చకు వచ్చాయి. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి, సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి నేతలకు ఏ శాఖలు కేటాయించాలి, ఇప్పుడు ప్రభుత్వంలో అత్యంత కీలక పదవుల్లో ఉన్నటువంటి నేతలకు ఎటువంటి శాఖలు కేటాయించాలనేటటువంటి చర్చ అయితే పూర్తి స్థాయిలో జరిగింది. అందులో కీలకమైనటువంటి శాఖల మార్పులు చేర్పులు అయితే ఉండనున్నట్లయితే దాదాపుగా ఉన్నటువంటి అందరూ మంత్రుల్లో కూడా దాదాపు సగానికి పైగా శాఖలు మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. దాంతో పాటుగానే ఈ కులగణనకు సంబంధించి
పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీసీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు, దాంతోపాటుగానే ఎమ్మెల్సీలు, మంత్రులు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించాలనేటటువంటి యోచనలో ఉంది. కాబట్టి అధిష్టాన పెద్దలను ఆ సభకు హాజరు కావాలనేది కోరిన నేపథ్యంలో వారి యొక్క అపాయింట్మెంట్ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ చేసిన అనంతరం మాదిగ సామాజిక వర్గాల్లో అనూహ్యమైనటువంటి స్పందన కాంగ్రెస్ పార్టీ పట్ల వచ్చిందని పార్టీ భావిస్తూ ఉంది. ఈ యొక్క స్పందనను ఎటువంటి డ్యామేజ్ చేయకుండా ఇప్పుడు కొత్తగా మంత్రివర్గంలో 2 నేతలను తీసుకున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏ ఒక్క సామాజిక వర్గాన్ని నొప్పించకుండా ఉండేందుకు ఒక మాదిగ సామాజిక వర్గ నేతను తీసుకోగా, మరోవైపు మాల సామాజిక వర్గ నేతను తీసుకున్నారు. 2 సామాజిక వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యేటటువంటి దిశలో ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి భారీ బహిరంగ సభ నిర్వహించాలనేటటువంటి యోచనలో కూడా ఉంది. అంటే దాదాపు 3.5 దశాబ్దాలుగా సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఈ ఏబిసిడి వర్గీకరణ చేయాలనేది పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 3 గ్రూపులుగా విభజించినటువంటి నేపథ్యంలో వారు కూడా భారీ బహిరంగ సభ నిర్వహించాలనేటటువంటి యోచనలో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వరుసగా శాఖల ఇప్పుడు కొత్తగా 3 మంత్రులను కేబినెట్లోకి తీసుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా శాఖల మార్పులు చేర్పులు ఉంటాయనేటటువంటి స్పష్టత మనకు అందుతా ఉంది, సమాచారం అందుతా ఉంది. కీలకమైనటువంటి శాఖలు సైతం ఆర్థిక శాఖతో పాటు హోంశాఖ, ఇతర కీలక శాఖలు కూడా ఇప్పుడు హోంశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. ఆ శాఖ ఇతరులకు కేటాయిస్తారా, లేదంటే మిగతా మంత్రుల వద్ద ఉన్నటువంటి పలు కీలక మార్పులు చేర్పులు ఉంటాయనేది అయితే స్పష్టమవుతా ఉంది. ఏ శాఖను ఎవరికి కేటాయించాలి, పార్టీకి సీనియర్లుగా ఉన్నటువంటి నేతలు ఎవరు, కొత్తగా పార్టీలో ఎన్నికలకు ముందు చేరినటువంటి నేతలు ఎవరు, అటువంటి సమీకరణాలు చూసుకున్న అనంతరం వారి సీనియారిటీని, అదేవిధంగా పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు అనేటటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వారికి అత్యంత కీలకమైనటువంటి పదవులు భర్తీ చేసుకుంటూ రావాలనేటటువంటి యోచన చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే సుదీర్ఘంగా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఇవాళ 2 రోజుల పాటు అధిష్టాన పెద్దలతో వరుసగా భేటీలు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. త్వరలోనే రాష్ట్ర కేబినెట్లోని పలు కీలక మార్పులు చేర్పులు అయితే ఉండబోతున్నట్లు మనకు స్పష్టమవుతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండలో జన్మభూమి ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. ఇంజిన్లో సమస్యతో తలెత్తడంతో జన్మభూమి రైలు ఆగిపోయింది. మరో రైలు ఇంజిన్ తెప్పించేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరి సడన్ గా రైలు ఇంజిన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో 2 గంటలుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండలో జన్మభూమి ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. ఇంజిన్ లో సమస్యతో తలెత్తడంతో జన్మభూమి రైలు ఆగిపోయింది. మరో రైలు ఇంజిన్ తెప్పించేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. సడన్ గా రైలు ఇంజిన్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో 2 గంటలుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పలేదు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటించారు. ఇందులో భాగంగా పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. త్వరలో తనకు మంచి రోజులు వస్తాయని అన్నారు ఆది శ్రీనివాస్.
వేములవాడ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో సీసీ రోడ్లకు డ్రైనేజ్ నిర్మాణానికి ఇతరత్ర అభివృద్ధి పనులకు ప్రభుత్వం పక్షాన సుమారు 3,50,00,000 రూపాయల వైపు పైచిలకు డబ్బులు మంజూరు కావడం జరిగింది. వాటికి ఈ 28 వార్డులలో ఎక్కడెక్కడైతే ప్రజా అవసరాల కోసం ప్రజలు చెప్పినటువంటి ప్రాంతాల్లో సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మాణానికి మరి ఫౌండేషన్స్ ఈ రోజు నుంచి వేయాలని చెప్పని నిర్ణయం తీసుకొని ఈ రోజు 7, 8, 11, 12 వార్డులలో జరిగేటువంటి అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం జరుగుతా ఉంది. ఆ తదుపరి ఇతర వార్డులలో కూడా ఈ పక్షం రోజు లోపల అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి వేములవాడ పట్టణంలో మౌలిక వసతులను పెంపొందించే దిశగా వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోయే విధంగా చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం. వేములవాడ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో సీసీ రోడ్లకు డ్రైనేజ్ నిర్మాణానికి ఇతరత్ర అభివృద్ధి పనులకు ప్రభుత్వం పక్షాన సుమారు 3,50,00,000 రూపాయల వైపు పైచిలు డొనాల్డ్ ట్రంప్ కొత్త పథకం తీసుకువచ్చారు. బిడ్డ పుట్టగానే $1,000 జమ చేసే పథకానికి శ్రీకారం చుట్టారు. అమెరికాలో పుట్టిన పిల్లల పేరిట $1,000 జమ చేయనున్నట్లు తెలిపారు. సోషల్ సెక్యూరిటీ వర్క్ ఆమోదం లేని చిన్నారులకు పథకం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. For every U.S. citizen born after December 31st, 2024, before January 1st, 2029, the federal government will make a one-time contribution of $1,000 into a tax-deferred account that will track the overall stock market. In other words, it'll be pegged to an index that we'll pick. Right, Michael? We'll pick it. We'll pick a good one. Maybe you should be the index. I'd like to have that. These kids would be very wealthy if that were the case. That would be good. I think we might do that, Michael Dell. These accounts will be private property controlled by the child's guardians, and in many cases, those guardians will be the parents. We think probably the parents will be the guardians. They'll be open for additional private contributions each year from family, friends, parents, employers, churches, private foundations, and more. This is a pro-family initiative that will help millions of Americans harness the strength of our economy to lift up the next generation, and they'll really be getting a big jump on life, especially if we get a little bit lucky with some of the numbers and the economies into the future. In addition to the substantial financial benefits of investing early in life, extensive research shows that children with savings accounts are more likely to graduate high school and college, buy a home, start a business, and are less likely to be incarcerated. Trump accounts will contribute to the lifelong success of millions of newborn babies. They are fully, and this will be very interesting, I think, for everybody to hear, they are fully funded through targeted reforms in the One Big Beautiful Bill, like the $1.7 trillion in mandatory savings, welfare reforms to stop waste and fraud, a 3.5% remittance tax, and more. అనేది ఎవరిని వదలదు. సేమ్ ఇలాంటి అనుభవమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురైంది. గతంలో మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ విమానం ఎక్కుతున్న సమయంలో కాలు జారి కింద పడిన సందర్భంలో అతడిపై ట్రంప్ సటైర్లు వేశాడు. విమానం ఎక్కుతూ అలాగే కింద పడబోయారు ట్రంప్. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ క్రమంలో పలువురు సోషల్ మీడియా యూజర్లు డొనాల్డ్ ట్రంప్ పై సటైరికల్ గా కమెంట్స్ చేస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యూజెర్సీలోని ఎయిర్ ఫోర్స్ 1 విమానం మెట్లో ఎక్కుతూ ఉండగా కాలు జారింది. ట్రంప్ విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో క్యాంప్ డేవిడ్ కు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మరి సందర్భంగా ట్రంప్ మెట్లపై చెయ్యి వేసి ఒక్కసారిగా పైకి లేచాడు. ఆ తర్వాత రుబియో సైతం కింద పడబోయారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ వీడియోను పలువురు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఏంటి ట్రంప్ మామా, అప్పుడు బైడెన్ పై సెటర్లు వేశావు, ఇప్పుడు నిన్ను ఎలా ఎగతాళి చేయాలో చెప్పు అని అడుగుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చేసుకుంటూ అందరికీ ఒక భరోసాను కల్పిస్తూ
ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ఈ 1 crore ఇన్సూరెన్స్ చేసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రముఖ పాత్ర మనం పోషిద్దాం. ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనం ముందడు ఫస్ట్ స్టెప్ మందే ఉండాలి. ఎనర్జీ శాఖే ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందు ఉంటుంది, ముందు నడుద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. Thank you, sir, for your valuable message. Now I invite Seshari Garu, AD, TG Transco, to present the vote of thanks. Good afternoon, everybody. On behalf of TG Transco, TG Genco, and State Bank of India, it is my great pleasure to express my sincere. ఏపీలో వచ్చే జగన్ పాలన గతంలో లాగా ఉండదని అన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. పోనీలే అని ఎవరిని వదిలే ప్రసక్తే ఉండదని కూడా అన్నారు. తమ పార్టీ పాలన ఇక ముందు ఇంకో స్థాయిలో ఉంటుందని తెలిపారు. తనని బూతులు తిట్టిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని కూడా ప్రశ్నించారు. జగనన్నను తిట్టిన రేణుకా చౌదరిపై ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీశారు. హోంమంత్రిగా ఉండి కూడా ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు రోజా. మహిళలను చంపేస్తుంటే సీఎం మాట్లాడడం లేదని, హోంమంత్రిగా మహిళ ఉన్నా రక్షణ లేదని అన్నారు. తక్షణమే హోంమంత్రి అనిత రాజీనామా చేయాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే రౌడీల్లాగా ఈ రోజు అరాచకాలు సృష్టిస్తూ, అల్లర్లు సృష్టిస్తూ, దాడులు చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ, రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండటం కళ్ళారా మనం అందరం కూడా చూస్తున్నాం. ఎంత దారుణం అంటే ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి. ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూర్తి చేస్తే దాన్ని మాయ చేయాలని ఎస్పీని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది. గ్రామస్తులంతా తిరగబడితే ఆ రోజు మేమంతా కూడా వెళ్లిన సందర్భం మీరు చూశారు. అప్పుడు విధిలేక అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా కఠినతరంగా మరి శిక్షలు అమలు చేస్తాం, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టము అన్నట్టుగా ఆవిడ ముందుకు వెళ్లాల్సింది పోయి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతూ పోతున్నాయి. ఆడపిల్ల ప్రాణాలు తీయటం, మానాలు తీయటం వీళ్ళకి సహజమైపోయింది. దానికి హోంమంత్రి గారు అండగా నిలబడటం అనేది సిగ్గుచేటు. తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజుటి వరకు నోరు తెరవలేదు. ఒక ఇంటర్ చదువుతున్న తన్మయ్య అనే గిరిజన అమ్మాయి 6 రోజుల ముందర కనిపించకుండా పోయిందని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చిన వాళ్ళని ఎంత అవమానంగా వాళ్ళు బిహేవ్ చేశారు. ఆ కేసును ఎందుకు పట్టించుకోకుండా అలా పడేయటం వల్లే 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై దొరికింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం సాగులో ఉన్న గిరిజనుల పట్టా భూముల్లో అటవీ శాఖ పాగా వేసింది. గిరిజనులు ప్రాధేయపడ్డారు, బ్రతిమలాడారు, చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ భూముల విషయంలో కోర్టు కూడా గిరిజనులకు అనుకూలంగా తీర్పు కూడా ఇచ్చింది. అయినా భూములు వీరికి దక్కడం లేదు. ఏళ్ల తరబడి పోరాటాలు చేసి అలసిపోయిన గిరిజనులు చివరకు నిరాహార దీక్ష చేపట్టారు. కోర్టు ఉత్తర్వులు అనుసరించి జాయింట్ సర్వే చేసి తమ భూములు తమకు అప్పగించి హక్కులు కల్పించాలని చిన్నారులతో వచ్చి నిరాహార దీక్ష చేపట్టారు. ఏజెన్సీ నియోజకవర్గంలో ఇప్పటికీ 4 గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నా తమ గోస పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదిహేడేళ్ల క్రితం అంకమ్మ చెరువు కాలువల కోసం తమ భూముల్లో 72 ఎకరాల భూమి ఇచ్చామని, దానికి రావాల్సిన నష్టపరిహారం ఇప్పటికీ ₹1 కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం ఈ సమస్యను వెంటనే పరిష్కరించి జాయింట్ సర్వే చేసి తమ భూములు తమకు అప్పగించాలని, అంకమ్మ చెరువు నష్టపరిహారం తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రంలోని ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి సమ్మె ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించారు.
పేరు మడక నాగేశ్వరరావు. మాది రామన్నగూడెం గ్రామ అస్త్రపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. రామన్నగూడెం గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 30, 36, 39 సంబంధించి గత 20 సంవత్సరాల నుండి ఇష్యూ నడుస్తుందండి. మాకు సంబంధించి 2011లో మేము హైకోర్టు తెల్లగా అటవీ అభివృద్ధి సంస్థ వారిని ఇంటర్ఫేర్ కాదనేసి మాకు అనుకూలంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా 2012లోనే మాకు మా భూములు మాకు అప్పగించండి అనేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని 2015లో అటవీ అభివృద్ధి సంస్థ వారు హైకోర్టుకి వెళ్తే అటవీ అభివృద్ధి సంస్థ వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఆ రోజు నుండి ఏమైనా అభ్యంతరం ఉంటే ప్రెస్కి జాయింట్ సర్వే చేయమనేసి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో 2022లో కూడా మహాపాదయాత్ర చేసుకుంటూ వెళ్తే పోలీసులు అడ్డుకొని మమ్మల్ని మొలకలపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర, అదేవిధంగా చిన్నసాని పోలీస్ స్టేషన్ దగ్గర నిర్బంధించడం జరిగింది. ఆ రోజు జాయింట్ సర్వే చేస్తామనేసి అధికారులు మాట చెప్పి ఫీల్డ్కి వచ్చిన తర్వాత జాయింట్ సర్వే చేయకోకుండా ఎంజాయ్మెంట్ సర్వే చేస్తామంటే వద్దనేస్తున్నాం. అదేవిధంగా గతంలో ప్లాంటేషన్ దగ్గర మేము కూడా నిర్వాధిత నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో 10 రోజులలో మీ సమస్య పరిష్కరిస్తామనేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు మా సమస్యను పరిష్కరించలేదు కాబట్టి ఈ రోజు నుండి మేము మా గ్రామస్తులు మొత్తం మా భూములు మాకు అప్పగించేంత వరకు నిర్వాధిక నిరాహార దీక్ష చేస్తూనే ఉంటాం. అందరికీ నమస్కారము. నా పేరు మొడియం రమాదేవి. మాది రామన్నగూడెం గ్రామము. మేము గత 2011 సంవత్సరాలకి మాకు కలెక్టర్ గారి నుండి ఆర్డర్ వచ్చిందండి. మా పట్టా పొలాలు మాకు అప్పగించాలని. మాకు కలెక్టర్ గారు కూడా మాకు సంతకం చేసి కూడా అప్పచెప్పారు. కానీ ఫారెస్ట్ వాళ్ళు కానీ ఎంఆర్ఓ కానీ అసలు మాకు జాయింట్ సర్వే చేసి మాకు అప్పగిస్తామని చెప్పారు. మా దగ్గరకు వచ్చేసరికి జాయింట్ సర్వే చేస్తామంటున్నారు. మా దగ్గరకు వచ్చేసరికి ఎంజాయ్మెంట్ సర్వే అని అంటున్నారు. మాకు ఎంజాయ్మెంట్ సర్వే అయితే మాకు వద్దు, మాకు జాయింట్ సర్వే కావాలని మేము గట్టిగా అడిగేసరికి సర్లే అని 2 సార్లు అలాగే చేశారు కానీ మాకు మళ్ళీ అప్పచెప్పలేదు. అయితే మేము మళ్ళీ గత 17 సంవత్సరాల నుండి పోరాడుతున్నాము మా పట్టాలు ఉన్నాయని. కానీ మరి వాళ్ళైతే మాకు అప్పచెప్పట్లేదు. అందుకోసమే ఇప్పుడు మేము వెళ్ళి ఇక మా పొలం మేము శుభ్రం చేస్తామని చెట్టు పుట్ట మేము శుభ్రం చేస్తుంటే వచ్చి ఆఫ్ చేసేసరికి మేము ఇక ఆగము, మా పట్టాల పొలాలు మాకు అప్పచెప్పాలి అని చెప్పి మేము ఇక ఈ నిరాహార దీక్ష చేస్తున్నాము. అందువల్ల అసలు ఈసారి మాత్రము మా ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా మా ప్రాణాలు పోయినా కూడా మా పట్ట పొలాలు మాకు అప్పచెప్పాలని మేము గట్టిగా తిరుగుబాటు చేస్తున్నాము. వైసీపీ నేత ఆ పార్టీ అధినేతకు సన్నిహితుడు అయిన సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు డీజీపీకి ఓ లేఖ రాశారు. భవిష్యత్తులో ఇలాంటి అవమానకర భాష ఎవరూ వాడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సజ్జల వ్యాఖ్యలకు తన లేఖను రఘురామ జత చేశారు. భారతీయ శిక్షాస్మృతి ప్రచారం చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. సజ్జల వ్యాఖ్యలు అమరావతిలోని వేల మంది మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. మహిళలను సంకర జాతి అంటూ వ్యాఖ్యానించారని ఆయన ఫిర్యాదులు తెలిపారు. కుల వివక్షకు సంబంధించిన పదం వాడిన సజ్జలపై చర్యలకు ఆయన డిమాండ్ చేశారు. సో ఇది కూడా కాపీలు ఇస్తాం. ప్రింట్ మీడియా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ నా డిప్యూటీ స్పీకర్ ఆఫీస్ నుంచి నా మనిషిని తీసుకుని డీజీపీ ఆఫీస్ కి ఇవ్వమంటం జరిగింది. నేను కూడా డీజీ గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడతాను. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఎంత చేసినా మరి నిన్న ఒక వ్యక్తి దొరికాడు, ఇంకో వ్యక్తి పారిపోయాడు. మరి ఎందుకు పారిపోయాడో తెలియదు. అతను మాట్లాడింది తప్పు కానప్పుడు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం, మరి సాక్షి యాజమాన్యం కూడా రన్ చేసేది ఒక మహిళే. మరి భారతి రెడ్డి గారు నాకు బాగా తెలుసు. నో కామెంట్స్ అగేన్స్ట్ హర్ పర్సనల్లీ. బట్ ఒక మహిళగా మరి ఒక పెద్ద ఛానల్ ని, న్యూస్ పేపర్ ని నడుపుతున్నప్పుడు ఖండించకపోగా మరి అరెస్టు చేయటాన్ని నిరసించటం మరి సముచితంగా లేదు. ఎందుకంటే సజ్జల గారి లాగా ఆయన వాడే భాష నేను వాడలేను. నేను జర్నలిస్ట్ కాకపోయినప్పటికీ ఇప్పుడు కూడా నా సభ్యత, నా లక్ష్మణ రేఖల్ని దాటి నేను అసభ్యంగా మాట్లాడలేదు, మాట్లాడకూడదు, మాట్లాడలేను కూడా. కాబట్టి అది వారి విచక్షణకే మరి దీన్ని ఖండించాలా అలా మొత్తం కనపడితే. సో ఇది కూడా కాపీలు ఇస్తాం. ప్రింట్ మీడియా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ నా